తిరుమలలో అన్యమతస్థులని పంపించేయాలన్న నిర్ణయం చాలా మంచిది. అది ఇప్పటికే ఏదైతే మన పాపనాశనం అట్లాంటి చోట్ల ఉన్నటువంటి వాళ్ళని పంపించేయాలన్నటువంటి నిర్ణయం బాగుంది, పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వపు నియామకాలు ఎలా ఉంటాయో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రభుత్వ విభాగం అన్నటువంటి కోణంలో నియామకాలు జరిగినాయి. అప్పుడు ముస్లిమ్సు క్రిస్టియన్సు కూడా అక్కడ మతపరమైనటువంటి కాన్సెప్ట్ ఏం పెట్టలేదు. రాజశేఖర రెడ్డి రాకముందు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఎట్లుంటాయో అట్లాగే నియామకాలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతన ఈ విషయం తెలిసాక ఏదైతే అన్యమత ప్రచారానికి సంబంధించిన వివాదం, ఆయన క్రిస్టియన్ కావడం, దాంతో అన్యమతస్తులు పెట్టుకొస్తున్నాడు అన్నప్పుడు అక్కడ క్రాస్ చెక్ చేస్తే ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలలో అయితే కనుక ఈ మతం అనేది ఉండదు కాబట్టి అక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి, కానీ ఈ మతం అన్నటువంటిది ఉండదు. మత ప్రాతిపదికన వీళ్ళకి ఉండకూడదని ఉండదు. ఆ లెక్కన కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు అని తేల్చినప్పుడు ఒక కొత్త చట్టాన్నే మార్చి